హాయ్ అందరికీ నమస్తే. నా పేరు విష్ణుకుమార్. తెలుగు జర్నలిస్ట్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మనం ఈ వీడియోలో చైనాలో జరుగుతున్నటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి ఒక ఇంపార్టెంట్ కలకలం రేపుతున్నటువంటి ఒక అంశం గురించి మాట్లాడబోతున్నాము. చైనా అధ్యక్షుడైనటువంటి షీ జిన్పింగ్ మే 21 నుంచి కూడా కనిపించకుండా ఉన్నాడు. దాదాపు ఒక 16 రోజులు అప్పట్లో కనిపించలేదు, మధ్యలో కనిపించాడని అంటున్నారు. కానీ మరి అదే దాని మీద అయితే క్లారిటీ అయితే లేదు. ఆయన ఎటు వెళ్ళాడు, ఏమైంది అనేది ఇప్పుడు ఇంటర్నేషనల్గా పెద్ద హాట్ టాపిక్ అనేది మారింది. చైనా కమ్యూనిస్టు పార్టీలో నాయకత్వ మార్పు జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. షీ జిన్పింగ్ని ఎక్కడైనా దాచిపెట్టారా, లేకపోతే ఆరోగ్యం బాగోలేదా, లేకపోతే ఆయన పీకి పడేశారా అనేది తెలియట్లేదు. అయితే చైనా నెక్స్ట్ ప్రెసిడెంట్గా వాంగ్ యాంగ్ అని అంటున్నారు. ఎవరతను, ఆ వాంగ్ యాంగ్ అనే అతను ఎవరు అన్నది ఈ వీడియోలో నేను చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చైనా అధ్యక్షుడిగా షీ జిన్పింగ్ ఈయన ఎప్పుడు గత 12 ఏళ్ళుగా అధికారంలో ఉంటున్నాడు. ఆయన చైనా కమ్యూనిస్టు పార్టీ జనరల్ సెక్రటరీగా, తర్వాత సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్గా, చైనా అధ్యక్షుడిగా ఇట్లా విస్తృతమైనటువంటి అధికారాలని చలాయిస్తున్నారు. 2018లో ఆయన రాజ్యాంగ సవరణ చేసుకొని ఆయనే శాశ్వత అధ్యక్షుడిగా ఉండేటట్టుగా ప్లానింగ్ కూడా చేసుకున్నారు, అవకాశం అయితే కల్పించుకున్నాడు. కానీ మే 21 నుంచి జూన్ 5 వరకు కూడా ఆయన ఎక్కడా కూడా బహిరంగంగా చైనాలో ఎక్కడ ఏ కార్యక్రమంలో కూడా కనిపించలేదు. చైనా మీడియాలో ఆయన ఫోటోలు కానీ ఆయన వార్తలు కానీ ఎక్కడ కూడా రాలేదు, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేదు, అధికారిక టీవీలు కూడా ఆయన గురించి ఏమీ ప్రచారం అనేది చేయలేదు. ఈ టైంలో చైనా ప్రధాని అయినటువంటి లీ కియాంగ్ కానీ వైస్ ప్రీమియర్ అయినటువంటి హీ లిఫింగ్ వీళ్ళు మాత్రమే విదేశీ ప్రతినిధులతో సమావేశాలు అనేది నిర్వహించారు. చైనాలో ఏదో జరుగుతుంది, చైనా రాజకీయాల్లో ఏదో జరుగుతుందన్నది మాత్రం దీన్ని బట్టి షీ జిన్పింగ్ కనిపించకపోవడం బట్టి అర్థమవుతుంది. అయితే కొన్ని నిఘా సంస్థలు కానీ చైనా కమ్యూనిస్టు పార్టీ సిపిపిలో అంతర్గత మార్పులు జరుగుతున్నాయని చెప్పేసి ఒక టాక్ అయితే వస్తుంది. షీ జిన్పింగ్ అనుకూల వర్గం బలం కోల్పోయి బలహీనమవుతోంది. ఆయన సన్నిహిత జనరల్స్లో ఉన్నటువంటి సైన్యంలో ఉన్నటువంటి జనరల్స్ని కొంతమందిని పీకేస్తున్నారు, కీలక పదవుల నుంచి పీకేస్తున్నారని చెప్పేసి ఒక టాక్ అయితే నడుస్తుంది. అయితే సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఫస్ట్ చైర్మన్ అయినటువంటి జనరల్ జాంగ్ యూషి యాచి ప్రస్తుతం ఆయన అధికారంలోనే ఉన్నారని చెప్పేసి ఆయనకు మాజీ అధ్యక్షుడు హూ జుంటావో వర్గం ఆయనకి సపోర్ట్గా ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఈ వాంగ్ యాంగ్ అతనికి పార్టీలో పట్టు పెరుగుతుందట. ఎవరి వాంగ్ యాంగ్ అంటే ఆయన ఒక టెక్నోక్రాట్ 2022లో చైనా ప్రీమియర్ పదవికి ఆయన బలమైన అభ్యర్థిగా అప్పట్లో నిలబడ్డారు అని చెప్పేసి ఈయన షీ జిన్పింగ్ తర్వాత అధ్యక్షుడిగా వాంగ్ నిలబెడుతున్నట్టు కూడా ఈయన తర్వాతనే ఆయన నిలబెడుతున్నట్టుగా ఒక టాక్ అయితే వచ్చింది. వాంగ్ యాంగ్ మార్కెట్ అనుకూల విధానాలని ఫాలో అవుతూ ఉంటారు. పైగా ఆయన మీద వివాదాలు కానీ వ్యతిరేకత కానీ పార్టీలో కూడా ఎక్కడ ఏం లేదని చెప్పేసి అంటున్నారు. ఆయన తిరిగి రాజకీయంగా బలపడటం అనేది షీ జిన్పింగ్కి పెద్ద ప్రాబ్లమే, థ్రెట్ అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇవన్నీ చూస్తుంటే షీ జిన్పింగ్ పవరు తగ్గిపోయిందని చెప్పేసి మాత్రం సంకేతాలు అయితే తెలుస్తున్నాయి. అయితే ఇట్లాంటివి చైనా కమ్యూనిస్ట్ పార్టీలో కామన్ అని చెప్పేసి కొంతమంది చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లా గతంలో కూడా ఇట్లా పెద్ద నాయకులందరినీ కనిపించకుండా చేసేసి కొత్త వాళ్ళు అధికారం చేపట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటున్నారు. 2022లో చూసుకుంటే మాజీ అధ్యక్షుడైనటువంటి హూ జింటావో అని సిసిపి కమ్యూనిస్ట్ పార్టీ సమావేశం నుంచి బలవంతంగా ఎత్తుకెళ్లిన సందర్భాలు కూడా జరిగినాయి. అందరికీ గుర్తే ఉంటుంది దీన్ని. ఈ షీ జిన్పింగ్ పక్కనే కూర్చొని ఉండగా హూ జుంటావోని అవమానకరంగా తీసుకెళ్లారు. అప్పటివరకు అధ్యక్షుడిగా ఉన్నట్టు అతన్ని అవమానకరంగా బయటికి తీసుకెళ్లారు. ఇలాంటి సంఘటనలు చైనా రాజకీయాల్లో కామన్గా జరుగుతూనే ఉంటాయట. కొందరు మాత్రం షీ జిన్పింగ్ యొక్క ఆరోగ్యం బాగోలేదు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. దాని మీద ఊహాగానాలు అవుతున్నాయి. ఆయన స్ట్రోక్ వచ్చింది, ఆయనకి చాలా దాని మీద కొంచెం ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అంటున్నారు. అందుకే పబ్లిక్లో ఎక్కడ కనిపించలేదని చెప్పేసి ఒక టాక్ ఉంది. కానీ ఆయన జూన్ 17వ తారీఖు నాడు మాత్రం కజకిస్తాన్లో జరిగినటువంటి చైనా సెంట్రల్ ఆసియా సమ్మిట్లో పాల్గొన్నారని చెప్పేసి చైనా మీడియా చెప్పింది. చైనా అధికారిక మీడియా అయితే వెల్లడించింది. అంటే దీన్ని బట్టి ఆయనకి అనారోగ్యం లేదు, అనారోగ్యం ఇస్తే మరీ బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి అనారోగ్యం అయితే లేదు అని చెప్పేసి ఒక టాక్ అయితే అనిపిస్తుంది. ఇక ఒకవైపు చైనా సైన్యంలో పెద్ద ఎత్తున అయితే మార్పులు అయితే జరుగుతున్నాయి. షీ జిన్పింగ్కి విధేయుడైనటువంటి జనరల్స్ అయినటువంటి రాకెట్ ఫోర్సు, వెస్టర్న్ థియేటర్ కమాండ్ ఇలాంటి కమాండ్స్కి సంబంధించినటువంటి కీలక విభాగాల నుంచి ఆయన విధేయులందరినీ కూడా తొలగిస్తున్నారంటున్నారు. ఇక సిపిపిలో ఇంటర్నల్ పొలిటికల్ వార్కి అయితే ఇది సంకేతం అని చెప్పేసి అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు. అలాగే షీ జిన్పింగ్ లేని టైంలోనే
రాజ్యాంగ విధేయత కార్యక్రమం అని ఒక కార్యక్రమం జరిగింది. ఇందులో 50 మంది మంత్రులు పాల్గొన్నారట, పైగా ఉన్నతాధికారులు వీళ్ళందరూ పాల్గొన్నారట. ఆ ప్రోగ్రాంలో ఈయన లేడు. మరి అంత కీలకమైన ప్రోగ్రాంలో ఈయన లేడంటే అక్కడ కూడా అనుమానాలు అయితే ఉన్నాయి. ఆయన ప్రభావం చాలా వరకు తగ్గిపోయిందని చెప్పేసి అయితే అంటున్నారు. అయితే షీ జిన్పింగ్ ఇప్పటికీ చైనా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన అదృశ్యం అనేది కామన్ అని చెప్పేసి అక్కడ వాళ్ళు కొంతమంది అయితే వాదిస్తున్నారు. ఆయన ఈ నెల 1వ తారీఖున కూడా, జూలై 1వ తారీఖున ఒక కీలక సమావేశంలో పాల్గొన్నాడు. ఆయన జాతీయ మార్కెట్ అభివృద్ధి, సముద్ర ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడారని చెప్పేసి చైనా అధికారిక మీడియా అయితే చెప్పుకుంటుంది. కానీ ఈ అదృశ్యం వెనక మాత్రం నాయకత్వ మార్పులు అయితే ఉంటాయి అని చెప్పేసి అంతర్జాతీయంగా అయితే చర్చ జరుగుతుంది. అయితే చైనాలో అధ్యక్షుడి మార్పు వల్ల భారత్కి ఏమైనా ఇబ్బంది ఉంటుందా అంటే ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుందని అంటున్నారు, ప్రాబ్లం ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే చైనాలో రాజకీయ స్థిరత ఉంటే మన లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఉంది కదా, LIC దగ్గర ఉద్రిక్తతలు పెరిగే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. షీ జిన్పింగ్ అధికారం తగ్గితే చైనా బయట దేశాలతో, ముఖ్యంగా భారత్తో వైఖరి అనేది అమ్మటే మారిపోయే ఛాన్స్ ఉంటుంది. మొత్తంగా షీ జిన్పింగ్ అదృశ్యం వెనక చైనా రాజకీయాల్లో ఏదో మార్పు జరుగుతుందనేది తెలుస్తుంది. ఆ మార్పు ఏంటి అనేది, వాంగ్ యాంగ్ని నిజంగా అధ్యక్షుడిని చేస్తారా ఏంటి అనేది మాత్రం కొన్ని రోజుల్లో ఆ దిశగా వెళ్తుందా అంటే 2-3 రోజులు అయితే మనకి కొన్ని రోజుల్లోనే సమాధానం అయితే తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది ఇవాళ వీడియో. చైనా పాలిటిక్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇండియా బోర్డర్లో టెన్షన్ పెరిగే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ బటన్ అయితే చేయండి. థ్యాంక్ యూ.